స్థానిక లింగంపేట 5వ వీధిలో 8,50,000 వ్యయంతో చేపట్టనున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జి యాళ్ల ప్రదీప్ తదితరులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానికులతో కలిసి పనుల ప్రదేశాన్ని పరిశీలించి నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లింగంపేట ప్రాంతంలో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం పరిస్థితులను పరిశీలించి అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. లింగంపేట ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ సీసీ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌకర్యాల మెరుగుదల కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి పనులు చేపడుతున్నామన్నారు. మాజీ కార్పొరేటర్ గొర్రెల రమణి, చాపల నాగమణి, కూటమి నాయకులు పాల్గొన్నారు. 1 వీక్లోనే చేశారు, లేదంటే మీకు క్లియర్ చేసి ₹2 ఇంట్రెస్ట్ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ప్లాన్ పెట్టినప్పుడు పట్టుకోవాలంటే చెప్పండి.